ప్రైజ్. ఇంతవరకు దేవుడు మనల్ని ఆయన ఆరాధించుకోవటానికి, ఆయన స్తుతించటానికి, దేవుణ్ణి మహిమపరచుకోవటానికి గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుడి నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. కొద్దిసేపు మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం కదా. దేవుణ్ణి ఆరాధిస్తూనే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, నా దేవుడు నా కొరకు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చారు అని చెప్పి మనందరము కూడా సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నాం, ఆనందంగా నాట్యం ఆడుతూ ఉన్నాం, కేరింతలు కొడుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాలు కూడా మనం వింటూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు క్రిస్మస్ ఏ విధంగా మన జీవితాల్లోకి వెలుగును తీసుకుని వచ్చిందో కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. క్రిస్మస్ అంటేనే మీ అందరికీ తెలుసు, కొత్త బట్టలు కొనుక్కుంటాం కదా, పిండి వంటలు చేసుకుంటాం. అక్కడంటే మనకు అవకాశం లేదనుకోండి. ఇండియా దేశంలో అయితే, మన భారతదేశంలో అంటే ఏం చేస్తాం, మన పిండి వంటలు చేసుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం. స్నేహితులు, బంధువులు, సంతోషము, సంబరాలు అన్నీ ఉంటాయి. వాటితో పాటు ప్రతి గృహంలో కూడా వెలుగు అనేది ఉంటుంది. అంటే చక్కగా మన గృహాలు మనం అలంకరించుకుంటాం, బాగా లైట్స్ అరేంజ్ చేసుకుంటాం, క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం, దానికి కావలసినటువంటి హంగులు, ఆర్భాటాలు అన్నీ చేసుకుంటాం. వీలైతే ఇంటి ముందు ఒక నక్షత్రాన్ని వేలాడదీస్తాం. అంటే పూర్ణంగా మన గృహముల్లోకి వెలుగును మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ఇల్లు వెలుగుతో నింపబడాలి అని చెప్పి ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నాం. బిడ్డలారా, క్రిస్మస్ వెలుగుని తీసుకొని వచ్చింది. అది మన గృహంలోకి వెలుగుతో నింపబడటం ఒక ఎత్తు అయితే, ఆ క్రిస్మస్ మన జీవితాలకి, మన బ్రతుకులకు కూడా ఒక వెలుగుని అందిస్తుంది, వెలిగిస్తుంది. వెలిగించేది క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగును మనం ఆస్వాదించాలి అని, ఆ వెలుగులో మనందరము నడవాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 2 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఒక్క నిమిషం అమ్మ, 1వ అధ్యాయము 4, 5 వచనాలు చదవండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చినందుకు నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో ఆశతో నీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. నీ యొక్క వెలుగులో మా జీవితాలు కట్టుకోవడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. వాక్యానుసారంగా మా జీవితాలు మలుచుకోవటానికి తండ్రి నీ కృపను మీరు మాకు దయచేయండి. అల్పుణ్ణి, అయోగ్యుని తండ్రి సిలువ చాటును మీరు మరుగుపరుచుకోమని, నీ యొక్క వాక్యమును మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నా శక్తి, నా బలము, నా జ్ఞానం ఏది కాదు, కానీ మీరు బయలుపరచబడాలి. వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి, వారి హృదయాల్లో మీరు ఉండండి. వాక్యంను అర్థం చేసుకొని ఫలింపచేసే కృపను మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, 4వ వచనము 1వ అధ్యాయము ప్రారంభ పదము ఏమని సెలవిస్తుందంటే, ఆయనలో జీవముండెను. ఆయన అనే పదం ప్రభువుకి పలు సందర్భాల్లో దైవ గ్రంథంలో వాడటం జరిగింది. ఆయన అద్వితీయుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనే సత్యవంతుడు. ఈ విధంగా ఆయన అనే పదాన్ని బైబిల్లో చాలాసార్లు ఎవరిని సూచిస్తూ వాడారంటే ప్రభువుని సూచిస్తూ వాడారు. సరే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని దేవుని గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. కాబట్టి యోహాను సువార్తికుడు ఇక్కడ ఆయనలో ఏముందన్నాడు? జీవం ఉండెను. ఏముందట? ఆయనలో జీవం ఉంది. అంటే ప్రభువులో ఏముంది?
జీవము అనేది ఉంది. ఆ జీవము మనుషులకు ఏమైందట? వెలుగై ఉండెను. దేవునిలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు ఏమై ఉంది? వెలుగై ఉంది. దేవుణ్ణి వాక్య స్వరూపి అంటాం, దేవుణ్ణి అద్వితీయుడు అంటాం, దేవుణ్ణి సర్వోన్నతుడు అంటాం, దేవుణ్ణి ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అంటాం. అదేవిధంగా దేవుణ్ణి వెలుగై ఉన్న దేవుడు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు, వెలుగులో ఉన్నటువంటి దేవుడు, ఆ వెలుగుని ఎవరికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ వచనంలో అంటే, ఆ జీవము మనుష్యులకు ఇవ్వటానికి, ఆ వెలుగు మనుషులకు ఇవ్వటానికి ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాని గ్రహింపకుండెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, దేవుడు వెలుగై ఉన్నటువంటి వాడు, ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఎవరి కొరకు వచ్చారంటే వెలుగు ఇవ్వటానికి. ఎవరికి ఇవ్వటానికి? వెలుగు మనుషులకు ఇవ్వటానికి. కాబట్టి క్రిస్మస్ పండుగ మన జీవితంలో ఏం తీసుకొని రావాలి? మన జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి. ఎవరన్నా కొద్దిగా పెద్దవారు ఉంటే 50 సంవత్సరాల పైన వారు ఉన్నట్లయితే 50 క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి మన జీవితంలో. 40 క్రిస్మస్లు, 30 క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి. ప్రతి క్రిస్మస్లో కూడా మనం ఆరాధన చేసుకుంటున్నాం, దేవుని యొక్క వాక్యం వింటున్నాం, సంతోషంగా కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఆ వెలుగు మనం అనుభవిస్తూ ఉన్నామా? ఆ వెలుగు నీలో ఏమైనా మార్పు తీసుకొని వచ్చిందా? ఆ వెలుగు నీలో ఉన్నటువంటి చీకటిని ఏమైనా పారద్రోలిందా? నీలో ఉన్నటువంటి చీకటి నీలోంచి బయటికి వెళ్ళిపోయిందా? అదే ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగు మనకి ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుషులను వెలిగించటానికి ప్రభు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ ఎందుకండి మనకి గొప్పతనం? ఎందుకైనా అది చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకు సంతోషంగా జరుపుకుంటున్నామంటే, నాలో ఉన్న చీకటిని పారద్రోలటానికి మహిమ గల దేవుడు తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. అది ఇంకొక మాట ఈ యొక్క వచనంలోనే. ఆ వెలుగు ఉన్నది అక్కడ, కానీ చీకటి ఏమవుతుందంటే ఆ వెలుగుని ఏం చేస్తుందట? గ్రహింపలేని స్థితిలో ఉండిపోయింది. ఆ వెలుగుని గ్రహింపలేని స్థితిలో ఉండిపోయింది. దీనికి అనుసంధానంగా, కొనసాగింపుగా ఒక చక్కని మాట ఉంది. యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము ఆయన ప్రవచిస్తూ, యెషయా గ్రంథము 9వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చదువుతారమ్మా ఎవరన్నా? ఒక నిమిషం. 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎందుకు ఈ యొక్క ప్రవక్త ప్రవచనాన్ని మనం క్రిస్మస్ సమయంలో, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం? యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చింది ఒక తెగ కోసము, ఒక జాతి కోసం కాదు కదా. ఆయన ఎవరి కోసం వచ్చారు? జనులందరి కోసం ఆయన వచ్చారు. కాబట్టి అందరి పాపాలు ఎవరి మీద మోపబడ్డాయి? ప్రభు మీద మోపబడ్డాయి. ప్రభు వచ్చింది ఒక యోధా జాతి కోసం కాదు. ప్రభు వచ్చింది ఒక భారతదేశం గురించి కాదు. ప్రభు వచ్చింది అమెరికా దేశం గురించి కాదు. ఆయన వచ్చింది సకల జనుల కోసము. కాబట్టి ఆయన వెలుగివ్వాలి అనుకుంటే ఎవరికి వెలుగివ్వాలని ఆశపడుతున్నాడు అంటే అందరికీ వెలుగివ్వాలని ఆశపడుతున్నాడు. మనుషులకు వెలుగు ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఈ యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని ఎందుకు మనం ధ్యానం చేసుకుంటాము అంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగుని ఏం చేస్తున్నారట? చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏమవుతుందట? వెలుగు. ఏదండి మరణ ఛాయ గల దేశము? ఎక్కడుంది మరణ ఛాయలు? ఎందుకు ఈ మరణ ఛాయ గల దేశము? మరణ ఛాయ అంటే అర్థం ఏంటంటే చీకటి కమ్ముకొని ఉన్నటువంటి స్థలము, మరణంలో పాతాళములో ఉన్నటువంటి స్థలము. మరణ ఛాయ గల, ఛాయ అంటే నీడ, మరణపు నీడ కలిగినటువంటి దేశము. ఏ దేశం గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడంటే గలిలయ ప్రాంతం గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువులు వారు ఎక్కడి నుంచి రాబోతూ ఉన్నారు అంటే, ఆ గలిలయ ప్రాంతంలో ఒక వెలుగు ప్రకాశించబోతుంది. ఆ గలిలయ ప్రాంతము వెలిగింపబడుతుంది. ఎవరి ద్వారా వెలిగింపబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా వెలిగింపబడుతుంది. కాబట్టి ఇందాక
ఆ లూకాసు వార్త 2వ అధ్యాయం పాస్టర్ గారు వచ్చిన అయినప్పుడు దాంట్లో 2-3 మాటలు మీతో చదివించాను. అక్కడ ప్రభువు దూత ఎక్కడికి వచ్చిందట? గలిలయలోని నజరేతు. గలిలయలోని నజరేతు అనే ప్రాంతానికి ఎవరు వచ్చారు? ప్రభువు దూత వచ్చింది. వచ్చి ఎవరికి గొప్ప వార్త చెప్పింది అంటే మరియకు గొప్ప వార్తని చెప్పింది. అంటే గలిలయ ప్రాంతము వెనుకబడినటువంటి ప్రాంతముగా భావిస్తారు, మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రాంతముగా భావిస్తారు. కారణం ఏంటండి అంటే ఆ దేశం నుండి మంచిది ఏదీ రాదు, అక్కడ వాళ్ళు ఎవరూ చదువుకోలేదు, అక్కడ విద్య ఎవరికీ లేదు, అక్కడ ఎవరికి కూడా దేవుడు అంటే భయం భక్తి లేకుండా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ప్రవక్త అంటున్నాడు, ఏమొస్తుందట? వెలుగు వస్తుంది. మరణ ఛాయ గల దేశంలో వెలుగు వస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం ప్రభువు దూత గలిలయలోని ఎక్కడికి వెళ్ళింది? నజరేతులోకి వెళ్ళింది. యోసేపుతో ప్రభు దూత మాట్లాడినప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? గలిలయలోనే ఉన్నాడు. అక్కడికి ఎవరు వచ్చారు? ప్రభు దూత వచ్చి ఆ యొక్క యోసేపుతో మాట్లాడినటువంటి మాటలు మనకి మత్తయి సువార్తలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రభువు వెలుగు వచ్చింది. ఏ ప్రాంతంలోకి వెలుగు వచ్చింది అంటే మరణ ఛాయ గల ప్రాంతంలోకి వెలుగు వచ్చింది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు వెలుగు మనందరినీ వెలిగించటానికి వచ్చింది. హల్లెలూయా. అలనాడు ప్రవక్త ప్రవచనము నెరవేర్పు మనకి మత్తయి లూకాసు వార్తల్లో కనిపిస్తూ ఉంటే, ఈనాడు ప్రభు యొక్క మాటలు మన మీద ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. మనము వెలిగించబడుతూ ఉన్నాం. ఆ వెలుగు మన జీవితాల్లో నిండి ఉండునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారు. చీకటి పాపానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. కాబట్టి పాపపు పనులు ఎప్పుడు చేసినా కానీ ఎక్కడ చేస్తాము? చీకటిలోనే చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చీకటిలో మేము దాక్కుని ఉన్నాం అని చెప్పి అనుకుంటారు. చీకటి మమ్మల్ని కమ్మి వేసింది కాబట్టి మేము ఏం చేసినా ఎవరు పట్టించుకోరు అనే భావన ఉంటుంది. ఆ పాపపు ఆలోచనలు తలంపులు అన్నీ కూడా చీకటిలోనే పుడతాయి. నీ హృదయం కనుక చీకటిగా ఉంటే బిడ్డలారా, ఆ హృదయంలో పాపపు ఆలోచనలు వస్తాయి. నీ హృదయం దేవుని యొక్క వాక్యంతో వెలిగించబడితే ప్రతి పాపము నీ హృదయంలోంచి పోతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యము నీ హృదయాన్ని మార్చాలి. వాక్యం నిన్ను వెలిగించాలి. ఆ ఫైర్, ఆ వాక్యపు వెలుగు కనుక నీ హృదయంలో ఉంటే పాపం నీలో ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి చీకటి పాపానికి సాదృశ్యం అయితే వెలుగు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే సత్యానికి సాదృశ్యంగా ఉంటుంది. పాపము మరణానికి సాదృశ్యం అయితే వెలుగు నిత్య జీవానికి సాదృశ్యం. కాబట్టి ప్రభు వచ్చింది నిన్ను వెలిగించటానికి, నీలో వెలుగుని నింపటానికి. ఆ వెలుగు నేను ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్య జీవంలోకి నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు నిన్ను వెలిగించటానికి ఈ లోకానికి వచ్చారు. ఆ పాపము చీకటిని హృదయంలోంచి తీసివేసి ఏమి ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు? వెలుగు ఇవ్వటం. అలనాడు మరణ ఛాయ గల దేశంలోకి వెలుగు వచ్చింది. ఈరోజు పాపపు ఊపిలో ఉన్నటువంటి మానవ జాతిని వెలిగించటానికి ప్రభు వెలుగు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగు మన జీవితాల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. క్రిస్మస్ వెలుగుల పండగ. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారని దైవ గ్రంథంలో వ్రాయబడింది అంటే బెత్లెహేము గ్రామానికి పురమునకు దగ్గరగా ఎవరున్నారు? గొర్రెల కాపరులు. గొర్రెల కాపర్లకి అర్ధరాత్రి, మీరు ఎవరన్నా పల్లెటూరు నుంచి వస్తే మనకి బాగా తెలుసు, చిన్న మందరంతా ఒక చోట చేర్చుకునే వాళ్ళు దాని చుట్టూ ఏదైనా దడి లాంటిది, ఏమంటారు దడి అంటామా, తడిక దడి ఏదో ఒకటి కట్టేసి ఏ గొర్రె కూడా బయటికి వెళ్లకుండా వాటికి కాపుదల వేసి రాత్రికాల సమయంలో అక్కడే పడుకుంటారు. మా ఊర్లో అయితే చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. గొర్రెల కాపర్లు ఒకసారి ఇంట్లోంచి బయలుదేరారంటే 2-3 రోజుల వరకు ఇంటికి రారు. వాళ్ళు సర్ది కట్టుకొని వెళ్తారు. ఆ సద్దే తింటారు. వాళ్ళు అక్కడ 2 రోజులు ఉన్నా 3 రోజులు ఉన్నా సద్దే తిని వస్తారు. ఆ రోజుల్లో ఆ వంటకాలు పాడైపోయేవి కాదు. ఈ రోజుల్లో ఎవరైనా అమ్మగారు వంట చేశారంటే గంట తర్వాత వాసన చూస్తే వేరే రకంగా ఉంటుంది. అంటే మనకు వాతావరణ పరిస్థితులు, మనం వండే విధానాలన్నీ వేరు, అప్పటి విధానాలు వేరు. సరే, ఈ గొర్రెల కాపరులు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2-3 రోజులు ఉండి వీటిని కావలి కాసుకుంటూ ఉంటారు. రాత్రిపూట వాళ్ళకి వెలుగే ఉండదు. పగటిపూట మాత్రమే తెల్లవారితే కానీ సూర్యుడు ఉదయించినప్పుడే వాళ్ళకి వెలుగు వస్తుంది. కాబట్టి చీకటి అంతా కూడా వాళ్ళు రాత్రి అంతా కూడా ఎక్కడ ఉంటారు? చీకటిలోనే ఉంటారు. ఒక వ్యక్తి చీకటిలో కొంత సమయం ఉన్న తర్వాత ఒక్కసారి లైట్ వేసి చూడండి, మీరు వెంటనే ఆ యొక్క వెలుగుని చూడలేరు.
ఆ వెలుగును చూడలేము. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దృష్టి పంచేది, భయపడతాం మనం వెలుగును చూడగానే. అయితే గొర్రెల కాపరులు అక్కడ మందని కాసుకుంటూ ఉన్నారు. ఈ మంద కాచుకుంటూ ఉన్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి, ఆ మందని కాస్తూ ఉన్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి ఏమొచ్చిందట? వెలుగు వచ్చిందట. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ఏమైందట? ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు దూత వచ్చింది. ప్రభువు దూత ఒకటే వచ్చిందా అక్కడికి అంటే కాదు. ప్రభువు దూత అక్కడికి వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారేం కలిగిందట? వారికి భయపడేది. గొర్రెల కాపరులు వెలుగును చూసి ఏమైంది? వాళ్ళకి భయం కలిగింది. చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగును చూస్తే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. చీకటి పనులు చేసే వారికి సత్యాన్ని చూడంగానే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అబద్ధాలు చెప్పేవాడికి నిజం వినగానే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. తప్పు మార్గంలో వెళ్ళే వాళ్ళకి నిత్యమైన మార్గాన్ని చూడగానే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ప్రభువు దూత ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఆ వెలుగు వారి చుట్టూ ప్రకాశించిందో చీకటిలో ఉన్నటువంటి వారికి ఏం కలిగిందట? భయం కలిగిందట. వెంటనే వాళ్ళు భయపడ్డారు. ఏమిటి ఆ వెలుగు? ఎందుకు వచ్చింది ఆ వెలుగు ఇక్కడికి? ఏం జరుగుతుంది మా చుట్టూ అనే ఉద్దేశంతో వారందరూ కూడా గొర్రెల కాపరులు భయపడితే అప్పుడు ప్రభుదూత మొట్టమొదటిగా వారితో పలికినటువంటి మాట భయపడకుడి. హల్లెలూయా. ఏముంటుంది? భయపడకుడి. వెలుగును చూసి మొదట్లో భయంగా ఉందేమో. మన యొక్క చీకటిలోంచి మనం బయటికి వస్తున్నప్పుడు మనకి భయం వేస్తూ ఉందేమో. ఎలా నేను జీవించగలను? ఈ యొక్క చీకటిలోంచి బయటికి వస్తే నా జీవిత పరిస్థితి ఏమిటి? ఏ విధంగా నేను నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి? ఏ విధంగా నా కుటుంబాన్ని నడిపించుకోవాలని భయపడుతూ ఉన్నారేమో. ప్రభు మాట అంటుంది, ఆ వెలుగు నీ చుట్టూ ప్రకాశిస్తుంది. ఆ వెలుగు నీతో ఉండబోతుంది. మొదటిగా నీలో ఏముండకూడదు? భయం. నీలో ఏముండకూడదు? భయం. నాకు తెలుసు మనలో చాలామంది, నాతో కూడా, మనం భయపడుతూ ఉంటాం. ఏదో ఒక విషయం మనల్ని భయానికి గురి చేస్తూ ఉంటుంది. నీ ఉద్యోగ విషయం అయి ఉండొచ్చు, నీ భర్త విషయం అయి ఉండవచ్చు, నీ భార్య విషయం అయి ఉండవచ్చు, నీ కుటుంబ సమస్య అయి ఉండవచ్చు, నీ యొక్క బిడ్డల గురించి అయి ఉండవచ్చు, నీ ఆరోగ్య సమస్య అయి ఉండవచ్చు. చాలా భయాలు మనుషులకు ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. ఆ ప్రభువు నీతో ఉంటాడు. కాబట్టి ముందుగా ఏం చేయాలి మనం అంటే భయపడకూడదు. హల్లెలూయా. అందుకే ఇందాక స్కిట్లో కూడా చూసాం కదా మనం ఒక మాట. ఏమిటమాట అంటే మనుషులను ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించటం మేలు? యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈరోజు ఏ విషయం గురించి నువ్వు భయపడుతూ ఉన్నావో ప్రభువు దూత నాడు గొర్రెల కాపరులతో పలుకుతూ ఉంది, గొర్రెల కాపరులను బలపరుస్తూ ఉంది. భయపడకుడి. ఈరోజు దేవుని యొక్క మాట నిన్ను ధైర్యపరుస్తుంది. ఒకవేళ చీకటిలో ఉన్నావేమో, వెలుగులోకి రావడానికి భయపడుతూ ఉన్నావేమో, ఆ వెలుగుని నువ్వు అందుకోవడానికి భయపడుతూ ఉన్నావేమో, వాక్యం అంటుంది భయపడకుడి. హల్లెలూయా. ప్రతి చీకటి అంధకార శక్తుల నుండి దేవుడు ఏమి వల్ల ఆశపడుతున్నాడు మనకంటే వెలిగించాలి, నీకు వెలుగివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. బిడ్డలారా, ఆ వెలుగు నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వెలుగు నీతో ఉండాలని ఆశపడినప్పుడు, ఆ వెలుగును నువ్వు అంగీకరిస్తున్నావా లేదా ఆ వెలుగును చూసి భయపడుతున్నావా? హల్లెలూయా. క్రిస్మస్ వెలుగుల పండుగ. హల్లెలూయా. దేవుడు మనల్ని దేనికోసం పిలిచాడు? వెలిగించటానికి, వెలుగుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. మొదటి పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. జాగ్రత్తగా అందరూ ఓపెన్ చేసిన తర్వాత చూడండి. పేజ్ నెంబర్ 215. ఈ వచనాలు చక్కగా జ్ఞాపకం పెట్టేసుకోండి. ఎక్కువ రెఫరెన్స్ లేవు, కొద్ది మాటలు చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. సరే, ప్రభు దేనికోసం మనల్ని పిలిచారు? హూ యామ్ ఐ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో నేను ఎవరిని? సరే, మొదటగా ఏమంటుంది? వాక్యం ఏముంటుందమ్మా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదా. భక్తుడైన పేతురు తాను రాసినటువంటి పత్రికలో అంటూ ఉన్నాడు కదా, మీకు చాలా సమస్యలు ఉన్నాయి, మీ ముందు చాలా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. అయితే
మీరు చీకటిలో నుండి, అంటే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? చీకటి బ్రతులుగా ఉన్నాయి. కానీ దేవుడు ఎక్కడికి పిలిచాడట మనల్ని? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. కాబట్టి ఏ వెలుగులో నువ్వు ఉన్నావు? ట్యూబ్లైట్ వెలుగులో కాదు, లేదంటే 1000 వాట్స్ వెలుగులో కాదు. ఏ వెలుగులో మనం ఉన్నామంటే ఆశ్చర్యకరమైన వెలుగు. ఎవరి వెలుగు ఇది? దేవుని వెలుగు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడి నుంచి లాగాడు మనల్ని? చీకటిలోంచి మనల్ని లాగాడు. అంధకారంలోంచి మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఆ చీకటి అడుగుల్లో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపిస్తూ ఉన్నాడు. ఆ అవమానాలు భారాలతో నిండిపోయిన మనల్ని సంతోషము సమాధానంలోకి తీసుకొని వచ్చాడు. కాబట్టి చీకటిలో ఉన్న మనల్ని ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలుచుకున్నాడు. ఈ కాల్డస్ ఆయన పిలుచుకున్నాడు. ఏ వెలుగులోకి పిలిచాడు దేవుడు నిన్ను? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. హల్లెలూయా. క్రిస్మస్ వెలుగుల పండుగ. ఆయన వెలుగై ఉండెను, మనుషులు వెలిగించటానికి ఆయన వచ్చెను. చీకటిలో ఉన్న మన బ్రతుకులని ఆయన ఎక్కడికి పిలిచాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన పిలిచాడు. కాబట్టి ఆ వెలుగు మనకేం తీసుకుని వచ్చింది అంటే సమాధానం తీసుకుని వచ్చింది. ఆ వెలుగు నీకు శక్తిని తీసుకొని వచ్చింది. ఆ వెలుగు నీకు నెమ్మదిని తీసుకొని వచ్చింది. ఒక్కసారి చీకటిలోంచి మనం బయటికి వచ్చిన తర్వాత భయాలన్నీ పోతాయి, దుఃఖాలన్నీ పోతాయి. మన జీవితాల్లో ఏం నిండి ఉంటుందంటే సంతోషము సమాధానమే నిండి ఉంటుంది. ప్రభుదూత ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినప్పుడు, ఆ మందరం కాచుకునే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ప్రకాశించిందట. అయితే ఆ ప్రకాశాన్ని చూసి వాళ్ళు ఏమయ్యారంటే భయపడ్డారు. అయితే ప్రభుదూత అంటుంది వాళ్ళతో మొదటిగా ఏమని? భయపడకుడి. మొదటిగా ఏమని చెబుతుంది? భయపడద్దు. ఎందుకంటే ఈరోజు మీ జీవితాలు మారిపోబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీ బ్రతుకులు మారిపోబోతూ ఉన్నాయి. ఈరోజు సర్వ మానవాళి బ్రతుకులు మారిపోబోతూ ఉన్నాయి. ఈరోజు సర్వ మానవాళి వెలిగించబడుతూ ఉన్నారు. వారి జీవితాలు వెలిగించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. ప్రభుదూత అంటుంది భయపడకుడి. 2వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనం దగ్గర నుంచి చూసినట్లయితే మనం 10వ వచనం దగ్గర నుంచి చూద్దాం. అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనెవరట? ప్రభువైన క్రీస్తు. దావీదుపురములో ఇందాక లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే, మొదటి అధ్యాయంలోనే మనం చదువుకుంది. బైబిల్లోని వచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూసాం మనము. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి ఎక్కడ ఆ స్థలం పేరు అన్నీ కూడా చక్కగా రాయబట్టడం జరిగింది. ఇక్కడ కూడా ప్రభుదూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి ఏమని చెప్తుందట? మొదటిగా ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి దీన్ని ఏమంటామంటే గుడ్ న్యూస్. ఇదేంటట? సువార్త, గాస్పల్, సువార్త. ఏంటా సువార్త? ఏంటా గుడ్ న్యూస్? ఏంటా చీకటిలో ఉన్న మా దగ్గరికి వచ్చిన ఆ సంతోషకరమైన వార్త ఏంటి? చితికిపోయిన బ్రతుకుల్లో ఉన్నటువంటి మా దగ్గరికి వచ్చిన సంతోషకరమైన వార్త ఏంటి? పాపములో చిక్కుబడిపోయినటువంటి మా దగ్గరికి వచ్చిన సంతోషకరమైన వార్త ఏంటి? సమస్యల సుడిగుండాల్లో కొట్టుకొని పోతూ ఉన్న మా దగ్గరికి వచ్చిన సంతోషకరమైన వార్త ఏంటి? గొర్రెల కాపర్లు చీకటిలో ఎడారిలో వాళ్ళు అడవుల్లో గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. వాళ్ళ మానాన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభుదూత ఏముంటుంది? ఇదిగో మీకు సంతోషకరమైన సువర్తమానం తెలియజేయబోతూ ఉన్నాను. మనుషులందరికీ సంతోషకరమట. అది గొర్రెల కాపర్లు ఒక్కరికి కాదు, ఎవరికైనా వాక్యం ఉంటుంది? మనుషులందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము అని చెప్పి వాక్యం ఉంటుంది. ఒక మంచి మాటని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. ఏంటా మంచి మాట అని చెప్తే గొర్రెల కాపర్లు భయంగానే వింటూ ఉన్నారు. ఏంటా మంచి మాట అంటే వాక్యం అంటుంది కదా, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, ఈయన అభిషేక్తుడు, ఈయన మహిమను విడిచి వచ్చినటువంటి దేవుడు, ఈయన మహిమకల స్థలమును విడిచి వచ్చినటువంటి దేవుడు, దీనత్వంగా మనతో పాటు నివసించడానికి వచ్చినటువంటి దేవుడు, ఆయనే రక్షకుడు అని చెప్పి గొర్రెల కాపర్లకి తెలియజేయబడింది. ప్లేస్ ఎక్కడ? దావీదుపురం. ఏదండి దావీదుపురం? ఏది?
బెత్లెహేం. దావీదుపురం ఏది? బెత్లెహేం. బోయాజు రూతు దగ్గర నుంచి వాళ్ళ ముత్తాతలు తాతలు అందరూ ఎక్కడే ఉంటున్నారు? బెత్లెహేంలోనే ఉంటున్నారు. బెత్లెహేంలోనే దావీదు గారు ఉన్నారు. బెత్లెహేంలోనే యెషయి ఉన్నాడు. అక్కడి నుంచి దావీదు రాజు అయింది. కాబట్టి దేవుని యొక్క వచనం ఏముంటుందంటే దావీదు పురమునందు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, ఆసక్తికరంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి వంశావళి కనపడుతున్నాయి లేదా? వంశావళి కనపడుతూ ఉంటాయి. ఆ రెఫరెన్స్ వద్దులేండి, మనకు సమయం ఉండదేమో. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి కనపడుతుంది. దాంట్లో ఎవరి వంశము యోసేపు ఎవరి వంశంలో వాడంటే వాక్యం అంటుంది ఆయన దావీదు వంశంలో పుట్టినటువంటి వాడు ఎవరు? యోసేపు. అయితే మత్తయి గారు ఎవరి వంశానికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే దావీదు వంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. లూకా సువార్తికుడు తన సువార్తలో ఏ వంశానికి ప్రాధాన్యత తీసుకుని వచ్చాడంటే మరియమ్మ వంశానికి ప్రాధాన్యత తీసుకుని వచ్చాడు. కానీ ఇద్దరు సువార్తికులు రాసింది ఒకే మాట, ఏమిటంటే దావీదు వంశములోనే ప్రభువు జన్మిస్తారు, ప్రభువు ఈ లోకానికి వస్తారు. ఇద్దరు విభిన్నంగా రాసినప్పటికీ, విభిన్నంగా మాట్లాడినప్పటికీ కూడా ఇద్దరు ఒప్పుకున్నటువంటి మాట ఏంటంటే దావీదు పురములో, దావీదు వంశములో లోక రక్షకుడు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరట? ఈయన పేరేంటి? ఈయనే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి బైబిల్ అక్షరానుసారము ఖచ్చితం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఆధారంతో నిరూపించబడినటువంటిది. కాబట్టి బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు, బైబిల్ ఎప్పుడు అసత్యం చెప్పదు. బైబిల్లో ఉన్న పదాలన్నీ సత్యమే, ఎందుకంటే ఆయన మాట సత్యమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ దూత గొర్రెల కాపరులతో అంటూ ఉంది కదా, ఏమని చెప్తుంది? దావీదు పురమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత ఒక మంచి వార్త వచ్చింది. ఏంటి ఆ మంచి వార్త అంటే రక్షకుడు నీ కొరకు పుట్టి. ఈరోజు ఏ సమస్యలతో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము? బాధలు ఉన్నాయి, వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో ఆనందిద్దామని వచ్చి ఉన్నాం. ప్రభు యొక్క మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభువు 3 విధాలుగా మనకు సమస్యలు తీరిపోబోతూ ఉన్నాయి. మొదటిది, ఆయన వెలిగించబోతూ ఉన్నాడు. రెండవది, ఆ యొక్క వర్తమానం నువ్వు వినబోతూ ఉన్నావు. మూడవది, నిన్ను రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి గొర్రెల కాపరులతో చెప్పబడినటువంటి సువార్తమానం ఏంటంటే ఇదిగో ఆ రక్షకుడు చీకటిని తీసివేసి ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ వెలుగుల పండుగ. ఆమేన్. క్రిస్మస్ మన జీవితాలను వెలిగిస్తూ ఉంది. క్రిస్మస్ మనలో ఉన్నటువంటి చీకటిని తీసివేస్తూ ఉంది. క్రిస్మస్ మనకి నూతన శక్తిని, నూతన బలమును, నూతన ఆనందమును, నూతన సంతోషాన్ని తీసుకుని వచ్చే పండుగ అయింది. కాబట్టి